ఆయన వాగ్దానాలు నమ్మదగినవి. దైవ గ్రంథములో అనేకమైనటువంటి వాగ్దానాలు మన కొరకున్నాయి, మన పితరులకు ఇవ్వబడినాయి. దేశం కొరకైన వాగ్దానాలు, ప్రజల కొరకైన వాగ్దానాలు, అలాగే కుటుంబం కొరకైన వాగ్దానాలు, వ్యక్తిగత వాగ్దానాలు. ఈ రీతిగా దేవుడు తన వాగ్దానాలను ప్రజలకు తెలియజేసి ప్రజలను బలపరుస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 2-3 వచనాలు. మాట నెరవేర్చి యెహోవా స్థిరపరచవలనని దాన్ని నిర్మించి యెహోవా అను నామము వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. చాలు. ఈ వాగ్దానం దేవుని ప్రజలకు దేవుడు చేసినటువంటి వాగ్దానం అయ్యింది. ముందుగా రాయబడి ఉంటుంది కదా, మాట నెరవేర్చి యెహోవా అని ఆయన పేరు రాస్తూ స్థిరపరచవలనని దాన్ని నిర్మించి యెహోవా అంటాడు. తర్వాత యెహోవాను నామం వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని రాయబడి ఉంది. 3 సార్లు మనం చదువుతున్నప్పుడు మాట ఇచ్చి నెరవేర్చి యెహోవా, ఆ మాటను స్థిరపరచడానికి దాన్ని నిర్మించే యెహోవా, తరువాత యెహోవాను నామం వహించిన వాడే ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పేరట పలకబడిన ఏ మాట నిరర్ధకం కానేరదు. దేవుడు మాట ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చాడు. నేను మీ కొరకు ఈ కార్యాన్ని చేస్తాను అంటే దేవుడు చేశాడు. ఈ కార్యాలు మీ కొరకు చేస్తానున్నప్పుడు ఆయన చేశాడు. ఆయన ఎప్పుడూ మాట తప్పలేదు, ఎందుకంటే ఆయన మాట తప్పని యెహోవా, ఆయన మాట తప్పని దేవుడై ఉన్నాడు. ఇక్కడ ఒక చక్కటి వాగ్దానాన్ని మనం చదువుతూ ఉన్నాం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను అనే మాటను చదువుతున్నాం. ఈ వాగ్దానము చాలామంది ప్రజలకు తెలుసు. చాలామంది దేవుని పిల్లలు ఈ వాగ్దానాన్ని చదివి నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని చెప్పిన ప్రభువా అని చెప్పి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. చాలా రకాలుగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఈ వాగ్దానాన్ని పట్టుకొని. అయితే ఈ వాగ్దానంలో ఉన్న విషయాలు మనము చాలా స్పష్టంగా గమనించాలి. ఆయనకి మొరపెడితే ఆయన ఏం చేస్తాడో చెబుతూ ఉన్నాడు. మనము చాలాసార్లు దేవునికి మొరపెడతాం. వాక్యంలో రాయబడింది, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను. మొరపెట్టడం అనేది చాలా రకాలుగా చాలా సమయాల్లో మొరపెడతారు. మొర అంటే దుఃఖములో నుండి వచ్చేది మొర. పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా ప్రార్థన అనే మాట తక్కువగా కనబడుతుంది, కానీ నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను అని, నేను ఆయనకి మొరపెడుతున్నాను, నేను ఆయనకి మొరపెట్టాను. ఈ రీతిగా మొర అనేటువంటిది దేవుడు వింటాడని, మొర అనేటువంటిది ప్రార్థనలో ఒక భాగం అనేటువంటి విధంగా మనకు కనబడుతుంది. ఇర్మియా గ్రంథములో ఇర్మియా ప్రవక్తతో చెప్తున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. ఎవరు దేవునికి మొరపెడతారో వారికి దేవుడు ఉత్తరమిస్తాడు. మొరలు రకరకాలు. దుఃఖంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి మొర చేస్తాం, బాధల్లో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి మొర చేస్తాం, ఆపదల్లో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి మొరను పెడతాం దేవునికి. సమస్యలు ఎక్కువ అవుతున్న కొద్దీ మొర పెడతా ఉంటాం. పాత నిబంధన గ్రంథంలో భక్తులు ఎక్కువ మంది దేవునికి మొరపెట్టారు. జ్ఞానం కొరకే దేవునికి మొరపెట్టారు, తెలివి కొరకే దేవునికి మొరపెట్టారు, వివేచన కొరకే దేవునికి మొరపెట్టారు. జ్ఞాని అయిన సొలొమోను ఇదే అంటాడు, తెలివికై, వివేచనకై, జ్ఞానానికై నీవు మొరపెడితే ఆయన నీ మొరాలకించి నీకు జ్ఞానం ఇస్తాడు అని చెబుతాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు నాకు మొరపెట్టు, ఎవరికి మనం మొరపెట్టాలో తెలుసుకుంటే వాళ్ళకే మనం మొరపెట్టవచ్చు. మన ఇబ్బందుల్లో, మన సమస్యల్లో మనం చాలాసార్లు మనుషుల దగ్గర మొరలు పెడతాం. మా సమస్య ఇది, మా పరిస్థితి ఇది, మాకున్న ఇబ్బందులు ఇవి, మాకున్నటువంటి సమస్యలు ఇవన్నీ చాలాసార్లు మొరపెడతాం. అయితే మనుషుల దగ్గర మొరపెట్టినప్పుడు వాళ్ళు ఏదైనా చేయగలిగిన సహాయం ఏదైనా ఉంటే చేస్తారు. కొందరు సహాయం చేయరు కదా,
పైగా మనం చెప్పిన ఆ మన బాధల విషయంలో వాళ్ళు నవ్వుతూ ఉంటారు. ఎందుకో తెలియదు కానీ చాలా మందిలో ఇటువంటి సమస్య కనబడుతూ ఉంటుంది. తొందరపడి వారి ఇబ్బందులు వారికి చెబితే ఆ విన్నటువంటి వాళ్ళు సహాయం చేయడానికి బదులు చులకనగా చూడడం, చిన్న చూపు చూడడం, రకరకాలుగా మాట్లాడుకోవడం చేస్తూ ఉంటారు. అయితే దేవుని పిల్లలు గమనించాల్సిన విషయం అంటే మనం మన దేవుడైన యెహోవాకు మొరపెడితే ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. ఆయన మనకు తప్పకుండా జవాబిస్తాడు. మనం చాలాసార్లు మొరపెట్టట్లేదు, ఏదో నామకార్థంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, అందుకే జవాబు పొందట్లేదు. ఒక వాగ్దానాన్ని మన హృదయంలో ఉంచుకొని ఆ వాగ్దానం దేవుని ఎదుట తెలియజేస్తూ, ప్రభువా నువ్వు ఇర్మియాతో చెప్పావు కదా, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పి, కాబట్టి నాకు ఉత్తరం ఇవ్వు నాయన, నా ప్రార్థనకు జవాబు ఇవ్వు అని అంటే ఆయన తప్పకుండా ఇస్తాడు. కొన్నిసార్లు ఆయన జవాబు ఇవ్వడం లేట్ అవ్వచ్చేమో కానీ ఆయన తప్పకుండా మన ప్రార్థనకి ఏమిస్తాడు? జవాబు ఇస్తాడు. ఇక్కడ అంటాడు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని అక్కడితో ఉండకుండా కామ ఉంది, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. దేవుడి పిల్లలు దేవుడికి ఇష్టకరంగా మొరపెట్టినప్పుడు దేవుడి దగ్గర ఏది అడగాలో మనం తెలుసుకోవాలి. ప్రతిదీ దేవుణ్ణి అడగకూడదు, ప్రతిదీ దేవుని దగ్గర విచారణ చేయకూడదు. ఎందుకు చేయకూడదు, ఎందుకు అడగకూడదు అంటే ఒక విషయాన్ని మీకు చెప్తాను. మనం ప్రార్థించినప్పుడు దేవుని దగ్గర జ్ఞానము, తెలివి, వివేకము, ఆలోచన అడుగుతాం కదా. అడిగి ప్రార్థిస్తాం, ప్రభు అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహించిన తర్వాత కూడా మనము చాలా సందర్భాల్లో అజ్ఞానులాగా ప్రవర్తిస్తూ ఉంటాం, అజ్ఞానం కలిగినటువంటి వాళ్ళగా ప్రవర్తిస్తూ ఉంటాం. అజ్ఞానంలో ఉండి దేవునికి మొరపెడితే దేవుడు నవ్వుకుంటాడు. ఆ మొరను విని ఆయన ఆలకించి నీకు జవాబు ఇవ్వడు. కానీ దేవుని చిత్తంలో ఉండి మనం మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మొర ఆలకిస్తాడు. దైవ గ్రంథంలో మనం చదివితే ఇష్మాయేలు అబ్రహాము దగ్గర మొరపెట్టడం నేర్చుకున్నాడు. అరణ్యంలో చావు బతుకుల మధ్య తల్లేమో కన్నీరు పెట్టుకొని దుఃఖపడతా, వేదన చెందుతా, ఇక ఈ పిల్లవాడి చావు నేను చూడలేను అనుకుంటా ఉంటుంటే ఇష్మాయేలు మాత్రము తన తండ్రి దగ్గర నేర్చుకున్న యెహోవా దేవునికి ఏం చేస్తూ ఉన్నాడు? మొరపెడతా ఉన్నాడు. దైవ గ్రంథంలో రాయబడి ఉంది, దేవుడు ఆ చిన్నవాని మొర విన్నాడంట. ఎవరు మొర విన్నాడు? చిన్నవాని మొర విన్నాడు. అంటే పెద్దవాళ్ళ మొర దేవుడు వింటాడు, చిన్నవాళ్ళ మొర కూడా దేవుడు వింటాడు. ఆ చిన్నవాడు మొరపెడుతున్నాడు, యెహోవా దేవా ప్రాణం పోయేటట్టుందయ్యా, నీళ్లు లేవు, దప్పికవుతూ ఉంది, పెదాలు ఎండిపోతున్నాయి, దుఃఖం వస్తుంది, ఏడుస్తూ ఉన్నాడు, గిలగిల కొట్టుకులాడుతూ ఉన్నాడు, ప్రాణము పోతున్న పరిస్థితిని తల్లి చూస్తూ ఉంది. అటువంటి సమయంలో దేవుడు ఆ చిన్నవాని మొర వినడమే కాదు, ఆ చిన్నవాని కళ్ళ ఎదుట ఒక ఓటను దేవుడు పుట్టించాడు. మన మొరను దేవుడు ఎప్పుడు తోసివేయడు, మన మొర వింటాడు దేవుడు. మన మొరను విని మనకు తప్పకుండా మన కళ్ళ ఎదుట అద్భుతం చేస్తాడు ఆయన. ఎలాగా? దేవునికి మనం మొరపెట్టినప్పుడు నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాడు. చాలామంది లోకములో ఉన్న వాటిని తెలుసుకోవడం కోసం దేవుణ్ణి అడుగుతారు. లోక జ్ఞానం కోసం లోకంలో పెద్దవాళ్ళు అనిపించుకోవడానికి ప్రయత్నించి రకరకాలైన ప్రార్థనలు చేస్తారు. నేనంటాను, ఆ ప్రార్థనల వల్ల ఉపయోగం ఏముండదు. మనము దేవుణ్ణి జ్ఞానము, తెలివి, వివేకం అడిగితే దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలులు, రహస్యమైన సంగతులు అంటాడు, నాకు నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన అంటే రహస్యమైన సంగతులను నేను నీకు తెలియచేస్తాను. రహస్యమైన సంగతులు, గూఢమైన సంగతులు, ఆ తరువాత గ్రహింపలేని సంగతులను తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. మొరపెడితే గ్రహింపలేని సంగతులు, కొన్ని విషయాలు గ్రహించలేం, కొన్ని విషయాలు గ్రహించడానికి సాధ్యపడదు, గ్రహించుకోలేరు. ఏంటి మీరు ఇలాగా మోసపోయారంటే గ్రహింపు లేదు. గ్రహింపు లేకపోవడానికి గల కారణం ఏంటంటే ఆ విషయం గురించి దేవుని దగ్గర విచారణ చేయకపోవడమే. దేవుని దగ్గర విచారణ చేస్తే నీవు గ్రహింపలేని సంగతులను దేవుడు నీకు తెలియచేస్తాడు. దేవుని దగ్గర మొరపెడితే గూఢమైన సంగతులు,
ఏ సంగతులు? గూఢమైన సంగతులు. ఇవన్నీ ఎక్కడుంటాయి అని అంటే దేవుని యొక్క వాక్యములో. వాక్యాన్ని అందరూ వింటారు, కానీ వాక్యాన్ని అందరూ అర్థం చేసుకోలేరు. వాక్యాన్ని గంటల తరబడి చదువుతారు, కానీ అర్థం కావట్లేదు. వాక్యాన్ని గంటల తరబడి వింటున్నారు, కానీ ఆత్మీయత బయటకు రావట్లేదు. ఇన్పుట్ బాగానే ఉంటుంది, అంటే లోపలికి తీసుకోవడం, వాక్యాన్ని వినడం, చదవడం బాగానే ఉంటుంది. కానీ ఆ చదివినటువంటి వాక్యంలో, ఆ విన్నటువంటి వాక్యంలో ఉన్న ఆ ఉపదేశానుసారమైన జీవితం అనేది బయటకు రావట్లేదు. ఎందుకంటే అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదంటే వాక్యము నిమిత్తము ప్రార్థన చేయట్లేదు. ఏదో వింటున్నారు, వాక్యం దొరికింది కదా, వింటున్నాం. మనసుకు తృప్తి అయితే, శరీరానికి తృప్తి అయితే చాలు. ఆత్మకి ఏం కలగకపోయినా పర్వాలా, మనసులోకి అతి తృప్తి కలిగి, శరీరంలోకి అతి తృప్తి కలిగితే సంతోషమే. కానీ ప్రభు అంటున్నాడు, నీవు గ్రహింపలేని సంగతులు నీకు తెలియజేస్తాను, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను. వాక్యములు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ భక్తులు ఎలాగా వివరించగలుగుతున్నారంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం మూలాన దేవుడు వారికి బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుడు వారికి గూఢమైన సంగతులు, రహస్యమైన సంగతుల్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఎలాగా? దేవుని దగ్గర మొరపెట్టడం మూలాన. కాబట్టి ఈ వాగ్దానములో ఉన్న విషయం ఏంటంటే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. మనము దేవునికి మొరపెడితే దేవుడు మనకు తప్పకుండా ఉత్తరం ఇస్తాడు. మనము యెహోవా దేవునికే మొరపెట్టాలి. మొరపెడితే ఆయన మనకు ఉత్తరం ఇవ్వడమే కాదు, మనము గ్రహింపలేని గొప్ప సంగతులను, మనకు అర్థం కాని గూఢమైన సంగతులను ఆయన మనకు వివరిస్తాడు, తెలియజేస్తాడు. కాబట్టి దేవునికి మొరపెట్టి ఆధ్యాత్మిక సంబంధమైన సత్యాలు తెలుసుకొందురుగాక.